హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేను మీతో సొరకాయ కర్రీ ప్రిపేర్ చేయటం ఎలాగో చూపించబోతున్నానండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ సొరకాయ అనేది తీసుకుని దాని పైన చెక్కు తీసేసి ఇలా సన్నగా పీసెస్ లాగా తీసుకున్నాను. సో నేను తీసుకున్నటువంటి సొరకాయ అనేది చాలా లేతగా ఉందండి, అందుకే నేను విత్ సీడ్స్ తీసేసుకున్నాను. అలాగే ఒక స్మాల్ బౌల్ ఆఫ్ పెసరపప్పు అండి, నేను ఆల్రెడీ 2 times క్లీన్ చేసేసి ఇలా బౌల్లోకి తీసుకున్నాను. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇలా సన్నగా స్లైసెస్లో చాప్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఈ కూర ప్రిపరేషన్లో మనం ఎటువంటి కారం, రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయమండి. సో అందుకని ఈ కూర సరిపడా కావాల్సిన కారం అంతా కూడా నేను ఈ గ్రీన్ చిల్లీస్తోనే యూజ్ చేసుకుంటున్నాను. ఇందుకోసం నేను ఒక 7 to 8 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. మీరు ఆ మిర్చి స్పైసీనెస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ అనేది అకౌంట్. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి మిర్చి అనేది అంత ఘాటు లేవు, సో అందుకని నేను 7 to 8 పీసెస్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే కోర్స్గా గ్రైండ్ చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్దండి. అలాగే పోపు దినుసులు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఎందుకు నేను ఈ కర్రీ ఈరోజు చూస్ చేసుకున్నానంటే, నన్ను చాలామంది అడుగుతున్నారండి డైలీ ఈజీగా ఫాస్ట్గా లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ, లంచ్ బాక్స్ కానీ, లేదా ఈవినింగ్ టైమ్స్ డిన్నర్లో తీసుకునేటువంటి రోటీ ఆర్ చపాతీస్ కానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక సైడ్ డిష్ని చూపించండి అని. సో ఈ కర్రీ ఏంటంటే మీరు రైస్తో తీసుకుంటే ఎంత బాగుంటుందో, ఇట్ టేస్ట్ ఈక్వల్లీ గుడ్ విత్ రోటీ, పూరి ఆర్ చపాతీ యాజ్ వెల్. సో మీరు ఎందులోకి తీసుకున్నా కూడా ఈ డిష్ అనేది చాలా బాగుంటుంది. సో మరి దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ప్రిపరేషన్లో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్లో అయితే నాకు ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇందులోకి ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాను. సో ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక ఇందాక నేను మీకు చూపించినటువంటి పోపు దినుసులు ఉన్నాయి కదండి, సో నేను వీటిని వేసేస్తున్నాను. ఇందులో నేను జీలకర్ర, ఆవాలు, శనగపప్పు తీసుకున్నాను. ఇలాంటి గ్రేవీ టైప్ కర్రీస్లోకి మినపప్పు బాగోదండి, సో నేను వాటిని తీసుకోలేదు. సో ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఒక 1/2 tablespoon ఆఫ్ పసుపు అనేది నేను యాడ్ చేస్తానండి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, దానికంటే ముందు కూడా నేను కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేస్తాను. యాక్చువల్లీ నా దగ్గర కరివేపాకు అనేది అది కొంచెం లీవ్స్ డ్రై అయిపోయినాయండి, నేను అంత నోటీస్ చేయలేదు. సో అందుకని కరివేపాకు యాడ్ చేయట్లేదు. మీరు కరివేపాకు కూడా ఈ పోపు పెట్టేటప్పుడే కూరలో అనేది యాడ్ చేసేసుకుంటే కూర అనేది మనం తినేటప్పుడు మంచి హెల్తీ వర్షన్గా ఉంటుంది. అలాగే కరివేపాకు అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఐస్ అండి, మీ అందరికీ తెలిసిందే. సో నేను ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి ముద్ద అనేది వేసేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి ముద్ద వేసాక వెంటనే ఆనియన్స్ వేయకండి. సో ఒక్క 2 minutes అలా ఫ్రై చేసుకుని ఆ పచ్చివాసన అనేది పోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ అనేది వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లైట్గా కలర్ అనేది చేంజ్ అయిందండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నేను నాకు తీసుకున్నటువంటి ఈ ఆనియన్స్ అనేది వేసేస్తున్నాను. అలాగే నేను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేస్తున్నాను. మీరు కావాలి అంటే ఈ పోపు పెట్టుకున్నప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయొచ్చండి, బట్ నేను మరీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది, కూర బాగా స్పైసీగా ఉంటుంది అని చెప్పి నేను యూజ్ చేయట్లేదు. సో మీరు కావాలి అనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ ఆనియన్స్ ఇలా ఒక 2 to 3 minutes ఫ్రై అవుతూ ఉంటాయి. సో నాకు ఇక్కడ ఆనియన్స్ ఒక 2 minutes పాటు బాగా ఫ్రై అయిపోయిందండి. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినాయి. సో నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేస్తానంటే, ఇందాక నేను కడిగి తీసుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదండి, సో దీన్ని నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను. మీ ఇష్టం అండి. పెసరపప్పు అనేది మీకు ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే మీరు పెంచుకోవచ్చు. బట్ నేను ఏంటంటే సొరకాయ ముక్కలు ఎక్కువ ఉండి పెసరపప్పు అనేది కొంచెం తినేటప్పుడు మనకు అలా తెలుస్తూ ఉంటే బాగుంటుంది అనుకుని నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీ బట్టి మీరు ఆ రేషియో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో దీన్ని నేను ఇలా తిప్పేసి ఒక 2 to 3 minutes సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి ఆ తర్వాత సొరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటాను.
నేను ఈ పెసరపప్పు వేసి 2 minutes అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఈ మొత్తాన్ని నేను యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes అలా ఉంచేసేయండి. ఒక 2 minutes దీనికి ఇలా రెస్ట్ అనేది ఇచ్చేద్దాం. సో ఇప్పుడు దీనిలో ఒక 2 minutes అయిపోయిన తర్వాత కూరకి మనకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటర్ పోసుకోండి. పెసరపప్పు అనేది మనకి ఉడకాలి కదా, సో దాన్ని బట్టి మీరు వాటర్ కన్సిస్టెన్సీ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కూర అంతా మరీ గ్రేవీ టైప్లో అయిపోతుంది. సో ఇది మనకి ఒక ముద్ద కూరలాగా వస్తుందండి, కర్రీ లాగా. సో అందుకని మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. అలా అని మరీ తక్కువ వాటర్ యాడ్ చేసినా కానీ మీకు ఆ పప్పు అనేది సరిగా ఉడకదు, పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది పలుకులుగా. సో చూసుకుని మీకు సరిపోయే రేషియో బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి అన్ని వెజిటబుల్స్లో కూడా బేసిక్గా మనకు కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఒక 1 full glass ఆఫ్ వాటర్ అనేది పట్టిందండి. సో మీరు తీసుకున్న సొరకాయ లేతగా ఉంటే తక్కువే పడుతుంది, కొంచెం ముదురుకాయ అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పడతాయి. సో చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను కూరలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. సిమ్ కాదు, హై కాదు, నేను చెప్పేది మీడియం ఫ్లేమ్ అండి. సో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టి ఒక 3 whistles మీడియం ఫ్లేమ్లోనే రానివ్వండి. అప్పుడు 3 whistles తర్వాత మీరు ఆఫ్ చేసి చూస్తే మీకు కూర అనేది చక్కగా బాగా థిక్గా రెడీ అయిపోతుందండి. సో తర్వాత ఎలా వచ్చిందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను, క్లిప్ అనేది. సో ఇప్పుడు ఈ ప్రెషర్ మొత్తం పోయిందండి నేను ప్రిపేర్ చేసుకున్న కుక్కర్లో ఉన్న కర్రీకి. సో దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి, ఇలా నేను తీసుకున్నటువంటి పెసరపప్పు, సొరకాయ ముక్కలు అనేది బాగా ఉడికిపోయాయండి. సో దీన్ని జస్ట్ ఇప్పుడు నేను ఇలా కొంచెం ఒకసారి మెదుపుకుని మీకు చూపించి ఫైనల్గా డిష్ అవుట్ అనేది చేసేసుకుంటానండి. సో ఇక్కడ చూసారా, చాలా బ్యూటిఫుల్లీ కుక్డ్ అండి. సో దీన్ని నేను ఫైనల్గా డిష్ అవుట్ చేసేసుకుని ఎలా వచ్చిందనేది మీకు ఫైనల్లో పిక్ అనేది యాడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో నేను ప్రిపేర్ చేసుకున్న కర్రీ డిష్ అవుట్ చేసుకున్నానండి. సో నాకు ఫైనల్గా ఇలా వచ్చింది. చాలా బాగా పెసరపప్పు, నేను తీసుకున్నటువంటి సొరకాయ అనేది కుక్ అయింది. మీరు తీసుకునే వాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే మీకు కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అలాగే నేను చెప్పిన పాయింట్స్ గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి కూరలు కుక్ చేయకండి. ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ ఎప్పుడు కూడా మీరు సిమ్ ఫ్లేమ్ ఆర్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ప్రెషర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ప్రెషర్ మొత్తం పోయాక అప్పుడు మాత్రమే ఓపెన్ చేసి మీరు డిష్ అవుట్ అనేది చేసుకోండి. సో ట్రస్ట్ మీ, దిస్ డిష్ గోస్ వెరీ వెల్ విత్ రోటీస్, చపాతీస్, పూరి, రైస్ అన్నిటితోనూ బాగుంటుందండి. సో మీరందరూ కూడా ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అని స్ట్రాంగ్గా రికమెండ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.